నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం. నమస్కారం కవిత గారు. ప్రకాష్ గారు, బీఆర్ఎస్ అయితే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసింది, కాంగ్రెస్ ఏమో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి? ఒక నినాదం అయితే ఇచ్చారు, తిరగబడదాం, తరిమి కొడదాం అనేది. బట్ ఒరిజినల్ స్ట్రాటజీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? 115 సీట్లకి అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే నాకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు ఒక 50 మంది అభ్యర్థులను మాత్రమే వారు కొంత ఖరారు చేయగలిగారు. వీళ్ళకి టికెట్లు ఇస్తే బాగుంటుందని. ఇంకా 69 స్థానాలు అట్లాగే ఉన్నాయి. చాలా ఆశలు ఉండేది వాళ్ళకి. టీఆర్ఎస్లో టికెట్ రాని వాళ్ళు డెఫినెట్గా మా దిక్కు వస్తారు, వాళ్ళకి మేము టికెట్లు ఇద్దాము అని డోర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇంటర్నల్ డైలాగ్ కూడా నడిచింది. బట్ ఇక్కడ నుంచి ఎవరు పోవట్లేదు. టికెట్ అనౌన్స్ అయింది కాబట్టి ఎవరు పోరు, ఎవరికి డౌట్స్ ఉండవు. కాబట్టి ఇంకా ఇటువైపు నుంచి వాళ్ళు ఆ డోర్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే. సెకండరీ క్యాడర్ ఎవరన్నా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి ఆశ పెట్టే ప్రయత్నం చేస్తారు. కొంత డబ్బులు మేము పెట్టుకుంటాం, మీరు వచ్చి నిలబడండి. టికెట్ కూడా ఏమవుతుందంటే, ఎట్లాగా ఆయన టికెట్ అనౌన్స్ చేశారు, ఇంకా నాకు రాదు, నా క్యాడర్ నేను కాపాడుకోవాలి. వర్గాలు ఉంటాయి రాజకీయాలు అన్నప్పుడు. ప్రతి పార్టీలో నాయకులకు తన సొంత వర్గం ఉంటుంది. సో ఆ వర్గాన్ని కాపాడుకోవడం ధ్యేయంగా ఎట్లా గెలవము, ఒకవేళ అనుకూలమైన అంశాలు ఏమైనా ఉంటే గెలవచ్చు కూడా. బట్ ఇటువంటి ఆశలతో కొంత సెకండరీ క్యాడర్ గాలం వేస్తారు. ఇప్పుడు టికెట్ తీసుకున్న ఆయన తర్వాత ఎవరైతే నెక్స్ట్ ఉన్న వ్యక్తి ఉన్నాడో వాళ్ళ కోసం ఒక 10-15 రోజులు ఎక్సర్సైజ్ జరుగుతుంది. జరిగిన తర్వాత కొంతమంది పోతారు కూడా. ఆ తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు లిస్టు. వాళ్ళకు ఆశాభంగం అయిందని చెప్పొచ్చు. ఈయన వ్యూహం అనేది వాళ్ళు ఊహించలేదు. దానివల్ల కొంత వాళ్ళ లోపల అసంతృప్తి కూడా కనబడతా ఉంది. సో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆల్రెడీ అక్కడ అప్లై చేసుకున్నారనిపిస్తుంది. తన హస్బెండ్ కూడా ఆసిఫాబాద్ టికెట్ ఆశిస్తున్నారు, అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి కోరుకుంటున్నారు అనేది. ఆ తర్వాత కాంట్రవర్షియల్ కామెంట్స్, చాలా పర్సనల్ అటాక్ చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు కూడా వెళ్తాడు అనేది వినిపిస్తుంది. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్తారా? వెళ్తే వాళ్ళ ఆలోచన కావచ్చు, పోటీ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే మనం కొన్ని స్థానాల వారీగా చూసినట్టయితే ఆసిఫాబాద్ ఇంతకుముందు కాంగ్రెస్ గెలిచిన సీటే. అది ఆత్రం సక్కు అని కేవలం 100 పైచిలకు ఓట్లతోని, ఇంకా 100 లోపు ఓట్లోనేమో చాలా తక్కువ మార్జిన్తో అక్కడ కోవాలక్ష్మి గారు ఓడిపోయారు. తర్వాత ఆమెను జెడ్పీ చైర్పర్సన్ చేశారు. ఆమెకు ప్రజల్లో ఆదరణ బాగా ఉంది. సో కేసీఆర్ గారు ఆత్రం సక్కును పిలిచి కన్విన్స్ చేసి నీకు ఇవ్వట్లేదు, ఆమెకే ఇస్తున్నామని చెప్పారు. ఆయన ఓకే అన్నాడు. ఆయన ఆ సీట్లో కాంగ్రెస్ తరఫున ఇదివరకు అభ్యర్థి గెలిచినా కూడా ఆ వర్గం అంతా కూడా బీఆర్ఎస్లోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ రేఖానాయక్ భర్త అక్కడ పోయినా కూడా పెద్ద గెలిచే అవకాశం ఉండదు. ఇంకోటి ఆమె పట్ల సానుభూతి ఉంది, ఎమ్మెల్యే ఓడిపోయింది ఇంతకుముందని. ఆమె రాజకీయ వారసత్వంగా వాళ్ళ నాన్న మంత్రి కూడా చేసినట్టున్నాడు, కోవాలక్ష్మి భర్త తండ్రి. సో అట్లా ఆమెకున్న సానుభూతి ముందు అక్కడ గెలవడం సాధ్యం కాదు. ఖానాపూర్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ పోటీ బీఆర్ఎస్కును బీజేపీకి ఉంటుంది అక్కడ. ఎందుకంటే రమేష్ రాథోడ్ మీకు తెలుసు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా బాగా పట్టున్న వ్యక్తి. ఆయన అక్కడ పోటీలో ఉంటున్నాడు బీజేపీ నుంచి. సో జాన్సన్ నాయక్ అని ఇంకొక ఆయన వచ్చారు. సరే, ఆయన కేటీఆర్ గారికి వ్యక్తిగత మిత్రుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఆయన రూమ్మేటు, చాలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది కాబట్టి ఆయన ఆసక్తి వ్యక్తం చేశాడు. తను కొంత చేసుకోగలిగాడు. అయితే అతను ఏంటంటే నాన్ లోకల్ అనే ఒక వాదన తీసుకొస్తున్నారు. నాన్ లోకల్ అండ్ నాన్ ఎస్టీ అనేది కూడా వినిపిస్తుంది. ఆయన లేదు, ఎస్టీ అని అన్నారు. చూడాలి, అది నాయక్ అన్నప్పుడు ఎస్టీ అవుతాడు లంబాడ. గోదావరికి అవతల వైపు ఆయన ఊరు ఉంటుంది, యువతల వైపు ఈ కాన్స్టిట్యున్సీ ఉంది. కాబట్టి వాగవతల ఉన్న వాళ్ళు నాన్ లోకల్ అని అన్నా కూడా వాళ్ళకు నిత్య సంబంధాలు ఉంటాయి జనంతో. కాబట్టి పెద్దగా అది ప్రభావితం చూపలేకపోవచ్చు. బట్ అక్కడ రేఖానాయక్ పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు అయితే అక్కడ లేవు. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఆమెకు ఉంది వ్యక్తిగతంగా 2 సార్లు గత ఎన్నికల్లో. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ 2 సీట్లు కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే లేదు. బీఆర్ఎస్కు బీజేపీ మధ్య ఇక్కడ పోటీ ఉంది, అక్కడ కూడా దాదాపుగా బీజేపీకి బీఆర్ఎస్కే ఉంటుందేమో. ఎందుకంటే ఆ సీట్లో కూడా బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఇట్లాంటిది కొన్ని కాన్స్టిట్యున్సీలలో జరుగుతుంది. కొంతమంది లాస్ట్ మూమెంట్లో కూడా పోవచ్చు. బట్ కాంగ్రెస్లో నాకు తెలిసి ఏంటంటే ఈ 10-15 రోజుల్లో కూడా వాళ్ళు ఇంకా పడిపోయారు. ఎందుకంటే మళ్ళీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ మళ్ళీ పికప్ అవుతున్నది. బీజేపీ ఇప్పుడు ఈ 2-3 వారాలలో వాళ్ళ స్ట్రాటజీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు రథయాత్రలు బయలుదేరుతున్నాయి. ఈ ఆగస్ట్ ఎండింగ్లో రథయాత్ర
3 ప్రాంతాల నుంచి వస్తున్నది. సెప్టెంబర్ 17 దాకా తెలంగాణ అంతా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ స్ట్రాటజీస్ కొంత ఫలించినట్టయితే మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ ఎక్కువ స్థానాల్లో జరిగే అవకాశం ఉంది. దానివల్ల కొంత కాంగ్రెస్కి అది టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అనేది చీలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కొంత అది అనుకూలంగా ఉండే అంశం కాదు, అది మైనస్ అవుతుంది బాగా. 10-15 సీట్లల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. పోటీ కూడా ఆ స్థానాల్లో బలంగా ఉంది. ఇంకో 10-15 స్థానాల్లో పోటీ ఇవ్వగలిగినా కూడా కొంత కేసీఆర్ గారు అనుసరించే వ్యూహం కావచ్చు, వారు పర్సనల్గా పోయి అక్కడ పెట్టే మీటింగ్స్ వల్ల కావచ్చు, కొంత పికప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఈసారి మళ్ళీ అంతే 15-20 స్థానాలకి పరిమితం కావాల్సి వస్తుందేమో అని నా అభిప్రాయం. సో సునీల్ కనుగోలుని రంగంలోకి దించారు. ఇంటర్నల్ సర్వేలు అవుతున్నాయి, ఎక్స్టర్నల్ సర్వేలు, థర్డ్ పార్టీ సర్వేలు, ఇవన్నీ చేసినప్పుడు కూడా వాళ్ళకు వచ్చినటువంటి నెంబర్ ఎంతండి అసలు? ఈజ్ నాట్ హ్యాపీ విత్ కాంగ్రెస్ లీడర్షిప్. చాలాసార్లు మనకి ఇంటర్నల్గా తెలుస్తూనే ఉన్నాయి. ఇవి మీకు మీరే కుమ్ములాడుకుంటే మీరు టీఆర్ఎస్తోనే ఎప్పుడు కుమ్ములాడతారు, ఎప్పుడు మీరు వాళ్ళని ఓడించగలుగుతారని చెప్పి ఆయనే అసహనానికి గురవుతున్నారనేది మనకు కనబడతా ఉంది. ఆయన మాట్లాడిన ఒక మాట ఏంటంటే, ఇంతకాలం నుంచి ప్రయత్నించిన 50 మంది అభ్యర్థులను కూడా మీరు గుర్తించలేకపోయారు, ఇంకా మీరేం పోటీ ఇస్తారు, అధికారంలోకి ఎట్లా వస్తారని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టుగా తెలిసింది. ఆయన సోషల్ మీడియాలో బాగా ప్రయత్నం చేసేది ఎందుకు అంటే, కర్ణాటక ఎన్నికలలో సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగుంది. అక్కడ ఆ ప్రభుత్వము అస్త్రాలన్నింటినీ సునీల్ కనుగోలుకి ఇచ్చింది. ఒకటి, కాంగ్రెస్ను పడగొట్టి అధికారంలోకి రావడం. రెండవది, అక్కడున్న సీఎంను మార్చి ఇంకొక సీఎంను పెట్టడం. దానివల్ల ఆ కమ్యూనిటీని అడ్రస్ చేయలేకపోవడం, అసంతృప్తితో రగిలిపోయిన ఆ కమ్యూనిటీని. మూడవది ఏంటంటే, నిజంగానే అక్కడ అవినీతి తారస్థాయికి పోవడం. పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలు ఓపెన్గా ప్రెస్ ముందుకు వచ్చి ఇంత పర్సెంటేజ్ అడుగుతున్నారని చెప్పడము. వీటితో పాటుగా ఆయన ఇచ్చిన 5 వరాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు అమలు చేయని. ఇక్కడ ఇవేవి లేవు. ఎందుకు అనంటే, ఇక్కడ సీఎంలను మార్చింది లేదు, ఇక్కడ అవినీతి అని చెప్పినా కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగేది పక్కకు పెట్టండి. ప్రజలు నమ్మే స్థాయిలో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి బహిరంగ సభ పెట్టి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పాడు. ఇప్పుడు ఆర్టీఐ కింద మీరు అప్లై చేసినా కూడా ఐజాన్ టుడే పెట్టిన ఖర్చు ఎంత అంటే 1,00,000 టచ్ చేయలేదు. ఇంకా 1,00,000 కోట్లు పెట్టుబడి లేనప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? మళ్ళీ అక్కడ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి. 1,00,000 కోట్లతోని ప్రాజెక్టులు పూర్తయినాయి, పంపింగ్ స్టేషన్స్ పూర్తయినాయి, నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, వ్యవసాయానికి వస్తున్నాయి, చెరువులు నింపుతున్నారు. ఇదంతా అవినీతి అయితే, మొత్తం పెట్టిన ప్రతి పైసా అవినీతి అయితే ఇవన్నీ ఎట్లవుతాయి? కాబట్టి దీనివల్ల మైనస్ అయింది వాళ్ళకు. అంటే వేగ ఆరోపణలు చేస్తారు, నమ్మదగ్గ ఆరోపణలు చేయట్లేదు. ప్రజల లోపల విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు అవినీతి అనేది నిరూపించడంలో. మూడోది ఏంటంటే, ఎంతసేపు ఇది ఫ్యామిలీ, కుటుంబ రాజకీయం అని అంటారు. పోయి కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయం అంటే ఎవరు నమ్ముతారు? ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఆమె కింద ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇదంతా కుటుంబ వారసత్వంగా వస్తున్న పార్టీ. ఎవరు అన్నా కూడా కుటుంబ పార్టీ అని అంటే ముందు వాళ్ళకే బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే దాన్ని కూడా నమ్మరు. ఇంకా వాళ్ళు ఏం చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాలి? పోనీ వాళ్ళు ఇచ్చిన 5 వరాలు కర్ణాటకలో ఇచ్చిన ఇక్కడ ఇచ్చారనుకోండి, అంతకంటే అద్భుతమైన పథకాలు కేసీఆర్ గారు చేస్తున్నారు. కేసీఆర్ గారికి చేసిన పథకాల గురించి చెప్పే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎంతసేపు చేయబోయే వాటి గురించే మాట్లాడాలి తప్ప చేసిన ఏమీ లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో లేరు. ఇంకొకటి ఏముందంటే, వాళ్ళని గెలిపించినా కూడా మళ్ళీ టీఆర్ఎస్లోకే వస్తారు కదా. 2 సార్లు జరిగింది కదా. సో వాళ్ళు వస్తున్నారా, ఇక్కడ అట్రాక్ట్ చేస్తున్నారా? ఏదన్నా కానీ ప్రజల పర్సెప్షన్ నుంచి చూద్దాం. మనం గెలిపిద్దాం అనుకో, మళ్ళీ వాడు వచ్చేది ఇక్కడికే కదా. మనం అటువంటి వాడికి ఎందుకు వేయాలి ఓటు? పార్టీ ఫిరాయించే వాడికి అవసరమా ఓటు వేయడం? ఇవన్నీ కాంగ్రెస్కు మైనస్ అవుతాయి. కాబట్టి వాళ్ళ దగ్గర పాశుపదాస్త్రం లేదు. ఈ కేసీఆర్ని కొట్టడానికి ఏ అస్త్రాలు కూడా పనిచేయవు. సో ఏ కార్యాచరణ? ఇంకోటి, ఒక టవరింగ్ పర్సనాలిటీ ఉన్నాడు ఇక్కడ. కనీసం కేసీఆర్ స్థాయిలో, హరీష్ రావు స్థాయిలో, కేటీఆర్ స్థాయిలో సమతూగే ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు అక్కడ. అదొక పెద్ద మైనస్ పాయింట్. అది రేవంత్ రెడ్డి మీద ఆయన ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళాడు. ఇవన్నీ ఉంటాయి. ఇతనైతే తెలంగాణను అమ్మేస్తాడు, ఇతను బాగా అవినీతిపరుడు, వీళ్ళ మీద అవినీతి అని చెప్పేది ఏది రుజువు అయితే లేదు. కానీ ఆయన మాత్రం బాగా బ్లాక్ మెయిలరు, ల్యాండ్ గ్రాబరు, ఇట్లాంటి ఆరోపణలన్నీ మనకి వినబడుతూ ఉన్నాయి బయట గ్రౌండ్లో. కాబట్టి ఒక సమతూగే అభ్యర్థి అక్కడ లేడు.
పోనీ జానారెడ్డికో లేకపోతే ఉత్తమ్ కుమార్కో వాళ్ళకి ఇద్దామా అని అంటే వాళ్ళ మీద అంతగా కాన్ఫిడెన్స్ లేదు ప్రజలకి. పొన్నాల లక్ష్మి గారికి టికెట్ వాళ్ళ మీదే రివర్స్ అటాక్, సోషల్ మీడియా వార్ రూమ్ నుంచి ఇవన్నీ కాంగ్రెస్కు మైనస్ పాయింట్స్ అమ్మ. వాళ్ళు వాటి నుంచి ఈ 100 రోజుల్లో ఎక్కడ తేరుకుంటారు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తేరుకునే అవకాశం లేదు. గెలిచే అవకాశాలు కూడా క్యాండిడేట్ల సొంత బలం మీద, సొంత శక్తి మీద గెలవాల్సిందే తప్ప సునీల్ కొనుగోలు చేసేది ఏం లేదు. అక్కడ రాహుల్ గాంధీ వచ్చి కాన్స్టిట్యున్సీగా తిరిగినా కూడా చేయగలిగింది ఏం లేదు. గతంలో ఎంపీలు, కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా గెలిచినటువంటి క్యాండిడేట్స్ ఇప్పుడు మళ్ళీ ఎంపీ అభ్యర్థులు అవుతారు అనుకున్న వాళ్ళు కూడా అసెంబ్లీకి పోటీ చేయడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళనే రంగంలోకి దించే ప్రయత్నం అధిష్టానం చేస్తోంది అని. అది వర్కౌట్ అవుతుందా? 2 పార్టీలు చేస్తున్నాయి. మీరు పార్లమెంట్ గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా పార్లమెంట్ అభ్యర్థులే వారు. కానీ ఒక అవకాశం తీసుకుందాం, వీళ్ళని ఎమ్మెల్యేలుగా పెట్టినట్టయితే గెలుస్తారేమో. గెలిస్తే పొన్నం ప్రభాకర్ నాడు ఆయన పార్లమెంట్కి ఆయనే అభ్యర్థి, కానీ ముందు అసెంబ్లీ వస్తున్నది, ఎందుకు ట్రై చేయకూడదు? హుస్నాబాద్లో గౌడ్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ గెలిచాడు అనుకోండి, అక్కడ క్యాండిడేట్ ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు, అక్కడ వినోద్ రావు ఇక్కడ నుంచి ఉంటాడు, వెలమారెడ్డి వర్గాల మధ్య అక్కడ పోటీ జరుగుతుంది, ఈక్వల్గా ఉంటారు దాదాపుగా. కాబట్టి ఒక ప్రయత్నం అయితే ఆ పార్టీ చేస్తున్నది. బలమైన అభ్యర్థులను తర్వాత ఎంపీకి పంపించవచ్చు, ఒకవేళ ఓడిపోయినా గెలిస్తే మాత్రం ఎమ్మెల్యేలు కంటిన్యూ చేయొచ్చు అనే ఆలోచనలో 2 పార్టీలు ఉన్నాయి. రేపు మనకు లిస్టులో కూడా ఎంపీలుగా వాళ్ళు డిసైడ్ చేసిన అభ్యర్థులు అందరూ ఎమ్మెల్యేలుగా మనకు అభ్యర్థులు కనబడతారు. అది వాళ్ళ పార్టీ యాంగిల్లో చూసినప్పుడు అది కరెక్ట్ అని నేను అంటాను. ఒక బలమైన అభ్యర్థి ఉన్నప్పుడు అతన్ని ఖాళీగా పెట్టి ఎంపీ కోసం ఒక వెయిట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ స్ట్రాటజీ డెఫినెట్గా మంచి స్ట్రాటజీ. కొంతమంది గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.